Praise the Lord Jesus. Welcome to our Theology in Telugu program. ఎక్లీషియాలజీ అనే అంశాన్ని మనం ఈ రోజులో నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో ముఖ్యంగా క్వాలిఫికేషన్స్ ఆఫ్ యాన్ ఎల్డర్ అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. అంటే ఒక సంఘ పెద్దకు ఉండాల్సినటువంటి అర్హతలు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఎవరైనా సరే, ఒక పురుషుడు సంఘ పెద్ద అవ్వాలి అనే ఆశ కలిగి ఉన్నట్లయితే ఆయనకి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. బైబిల్ 1 తిమోతి 3వ అధ్యాయంలోను, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోను సంఘ పెద్ద అవ్వాల్సిన వ్యక్తికి ఉండాల్సిన అర్హతల లిస్ట్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అర్హతలు ఏ విశ్వాసి అయిన బ్రదర్కు ఉంటాయో ఆ బ్రదర్ మాత్రమే ఎల్డర్ అవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనం చాలా సుదీర్ఘంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ని మనం స్టడీ చేస్తూ వచ్చాం. ఈరోజు 6th పార్ట్లోకి మనం ప్రవేశించాము. ఈరోజు వీలైతే మరి ఒక 2 క్వాలిఫికేషన్స్ని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు 14 క్వాలిటీస్ మనం లేదా క్వాలిఫికేషన్స్ మనం స్టడీ చేసాం. ఈరోజు ఇది మనం చూడబోయే విషయం అంటే 15వది. అదేంటంటే నాట్ ఏ నోవిస్. 1 తిమోతి 3:6 ప్రకారం చూసినట్లయితే అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. నాట్ ఏ నోవిస్ అంటే అర్థం ఏంటంటే క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే సంఘ పెద్దల్ని నియమించాలి అని సంఘము ఆలోచన చేస్తున్నప్పుడు, ఎలాంటి వ్యక్తిని ఎంచుకోవాలని చూస్తున్నప్పుడు కొత్తగా వచ్చిన బిలీవర్ని ఎట్టి పరిస్థితులు కూడా సంఘ పెద్దగా ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు, సంఘ పెద్దగా సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదని క్వాలిఫికేషన్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయబడింది. సో 15వ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ షుడ్ నాట్ బి ఏ న్యూ కన్వర్ట్ అన్నమాట. అంటే కొత్తగా రక్షణ పొందినటువంటి, జస్ట్ అప్పుడే బాప్టిజం తీసుకుని చర్చికి వస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండకూడదు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. ద ఐడియా కమ్యూనికేటెడ్ బై ది ఫ్రేజ్ నాట్ ఏ నోవిస్ మేనేయోఫుటోన్ is that a recently converted person should not be considered for eldership. Novice is one under apprentice. He has only begun to learn the trade. చూడండి, నోవిస్ అనే మాటకు అర్థం ఏంటంటే అప్రెంటిస్గా జాయిన్ అయినటువంటి ఒక కొత్త వ్యక్తి అని అర్థం. అప్పుడే వ్యాపారం, అప్రెంటిస్ అండ్ ఎవరు జాయిన్ అవుతారు? అప్పుడే వ్యాపారం నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తులు, లేకపోతే వృత్తిని నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తులు స్టార్టింగ్ పీరియడ్లో నేర్చుకోవడానికి వచ్చే పీరియడ్ ఏమంటాం అంటే మనము అప్రెంటిస్ అంటాం కదా. సో దానికి రిలేటెడ్ వర్డే నోవిస్. అంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి, లేకపోతే కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తి. వాళ్ళు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు కాబట్టి, నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నారు కాబట్టి, తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నవి కాబట్టి అలాంటి వారు సంఘ పెద్దలుగా ఉండటానికి అర్హులు కారు. ఎందుకంటే వాళ్ళే నేర్చుకోవాల్సిన వారే ఉన్నారు. సంఘ పెద్దలు అంటే నేర్పించాల్సిన వాడు. మరి నేర్చుకోవాల్సిన వాడే సంఘ పెద్దగా ఉన్నట్లయితే అప్పుడు ఆ సంఘం పరిస్థితి ఏమవుతుందో మనం ఊహించుకోవచ్చు. సో రీసెంట్గా కన్వర్ట్ అయిన వ్యక్తిని మనము సంఘ పెద్దలుగా నియమించుకోకూడదు. అది బైబిల్ చెప్తున్నటువంటి ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. Many people have misunderstood the phrase not a novice to mean that no first generation convert is to be appointed an elder. Such notion is totally alien to the word of God. However, time has its own maturing of a man. When a recently converted person is recognized as an elder, there is a possibility for him to be puffed up and to be arrogant to others. He will be thinking high of his own ability and quality that made him an elder just in few months after his conversion. Humility and humbleness before God will be missing in such a person.
The verse 6 states the reason why a novice should not be considered. It is lest being puffed up with pride, he fall into the same condemnation as the devil. The devil in his sinless state has had pride that caused his fall. How easier it is for a sinful man to fall into sin by pride. Pride is a snare into which immature believers could fall more easily than mature believers. చూడండి, చాలా మంది కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అన్న మాటని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ జనరేషన్ బిలీవర్ ఎవరు కూడా ఈ ఎల్డర్గా నియమించకూడదని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఫస్ట్ జనరేషన్లో ఉన్నటువంటి ఏ బిలీవర్ కూడా ఎల్డర్గా అపాయింట్ చేయకూడదని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అలాంటి ఆలోచన బైబిల్ ఎక్కడ మనకి కనబడట్లేదు. ఫస్ట్ జనరేషన్ అందరూ ఎల్డర్గా ఉండటానికి వీల్లేదు, సెకండ్ జనరేషన్ నుంచి ఉన్న వాళ్ళు మాత్రం ఎల్డర్గా పెట్టాలని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మెచ్యూరిటీ. ఆ యొక్క బిలీవర్కి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్నదా, ఆ వ్యక్తి ఆత్మీయంగా ఉన్నాడా, బైబిల్ మీద జ్ఞానం ఉన్నదా, డాక్ట్రిన్స్ తెలుసా, ప్రాక్టికల్గా వైజ్గా జీవిస్తున్నాడా, స్పిరిచువల్గా జీవిస్తున్నాడా, అందరికి మాదిరికరంగా ఉన్నాడా, తన లైఫ్లో సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఆత్మీయంగా నిలబడుతున్నాడా, వీటన్నిటిని బేస్ చేసుకుని మెచ్యూరిటీ అనేది ఆధారపడి ఉంటుంది. సో మెచ్యూరిటీ రావడానికి టైం అనేది పడుతుంది. కాబట్టి ఒక వ్యక్తిలో మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఆత్మీయమైన మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మనము ఎల్డర్గా నియమించుకోవచ్చు. కానీ ఆ మెచ్యూరిటీ అనేది అంత త్వరగా రాదు కాబట్టి, అది ఒక ప్రాసెస్ కాబట్టి దానికి టైం తీసుకుంటాం, అది టైం పడుతుంది అంతే తప్ప ఒక జనరేషన్లో ఉన్న ఫస్ట్ జనరేషన్ వాళ్ళందరూ ఎల్డర్గా ఉండటానికి పనికిరారు అనే మాట కరెక్ట్గా, అది వాక్యానికి విరుద్ధం. ఇక్కడ విషయం ఏంటంటే కొత్తగా కన్వర్ట్ అయిన వ్యక్తి ఉండకూడదు. ఎందుకు కొత్తగా కన్వర్ట్ అయిన వ్యక్తి ఉండకూడదు? ఆ వ్యక్తికి బైబిల్ నాలెడ్జ్ అంత ఉండదు కాబట్టి, ఆ వ్యక్తికి డాక్టరీన్స్ పూర్తిగా తెలియదు కాబట్టి, ఆ వ్యక్తికి ఆత్మీయ అనుభవం లేదు కాబట్టి, సో ఆయనకి కావాల్సిన మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆ వ్యక్తి ఎల్డర్గా ఉండటానికి కుదరదు అన్నది ఇక్కడ విషయం. అయితే ఇంకో కారణం కూడా చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఒకవేళ అలాంటి వాడిని కొత్తగా కన్వర్ట్ అయ్యి అప్పుడే రక్షణ పొంది అప్పుడే బాప్తిసం తీసుకుని వచ్చి జస్ట్ కొద్ది నెలలు అయింది, అట్లాంటి వ్యక్తిని మనం తీసుకుని సంఘ ఎల్డర్గా సెలెక్ట్ చేసినట్లయితే గొప్ప ప్రమాదం ఉన్నది. ఏంటంటే వాడి గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. నేను చూడండి మొన్నే వచ్చాను, మీరందరూ సీనియర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు కాలేదు ఎల్డర్స్, నేనే అయ్యాను ఎల్డర్, చూడండి నేను రాగానే ఎల్డర్ని అయిపోయాను అని వాళ్ళు అహంకారం, గర్వం, అరగెన్సీ వచ్చేసి మిగతా వాళ్ళని తక్కువగా చూడడం మొదలు పెడతాడు. అట్లాంటి వ్యక్తుల్లో దీనత్వం కానీ తగ్గింపు మనసు కానీ కనబడదు. దీనత్వము తగ్గింపు లేని వ్యక్తి ఎల్డర్గా ఉండటానికి అర్హుడు కాడు. సో అందుకే ఇక్కడ 6వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏంటంటే చూడండి, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్టు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. వాడు ఏమైపోతాడు? గర్వాంధుడు. గర్వం వచ్చేసి అంధత్వం కలుగుతుంది అన్నమాట, కళ్ళు నెత్తికెక్కుతాయి. వాడు ఎలాంటి స్థితిలో పడిపోతాడంటే అపవాది కలిగిన శిక్షావిధిలోకి లోబడే పరిస్థితికి వెళ్ళిపోతాడు. చూడండి, అపవాది సాతాను పాపం చేయకముందు, పతనం కాకముందు తాను గర్వానికి గురై అలాంటి బీభత్సమైన స్థితిలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇఫ్ ద డెవిల్ ఇన్ హిస్ సిన్లెస్ స్టేట్, అంటే పాపరహితమైన స్థితిలో ఉన్నటువంటి ఒకప్పుడు ఆ లూసిఫరు గర్వించి వాడు పతనమైపోతే, మరి పాపిష్టి మానవుడు, మరి పతనం చెందిన మానవుడు ఇంకెంత గర్వంతో
నాశనం అయిపోయే పరిస్థితి వస్తుందో మనము ఆలోచించాలి ఆలోచించాలి. సో ప్రైడ్ ఈస్ ఎ స్నేర్ ఇంటూ విచ్ ఇమ్మెచ్యూర్ బిలీవర్స్ కుడ్ ఫాల్ మోర్ ఈజీలీ దాన్ మెచ్యూర్ బిలీవర్స్. గర్వం అనేది మెచ్యూరిటీ లేని వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది. మెచ్యూరిటీ లేని బిలీవర్స్కి గర్వం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. మెచ్యూర్ బిలీవర్స్కి అంత త్వరగా రాదు. అంత త్వరగా రావడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ వీళ్ళంత త్వరగా వచ్చే అవకాశము లేదు. కాబట్టి కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. ద గ్రీక్ ప్యాసివ్ పార్టిసిపుల్ టుఫోథెసిస్ థెయిస్ టుఫోథెయిస్ literally means to wrap in smoke, to wrap in smoke or to be clouded with pride. అంటే అర్థం ఏంటంటే అంత పొగతో చుట్టబడినటువంటి విధంగా ఉండడం మాట. అంటే బయటికి ఏదో పెద్ద పొగలాగా కనబడుతూ ఉంటుంది, కానీ లోపల చూసి ఏం ఉండదన్నమాట. దేర్ ఈజ్ నో రియాలిటీ ఇన్సైడ్. ఆ గర్వం అనేది పొగలాగా పైకి కమ్ముకుంటూ వచ్చేస్తుంది, క్లౌడెడ్గా కనబడుతుంది, కానీ వాస్తవానికి లోపలంటూ ఏముండదు. దేర్ ఈజ్ నో రియాలిటీ ఇన్సైడ్, బట్ దేర్ ఈజ్ ఓన్లీ స్మోక్ స్క్రీన్ ఆఫ్ గ్రేట్నెస్ అవుట్. బయటకి ఏంటంటే గొప్ప అనేటువంటి, నేనే గొప్ప, నేనే గ్రేట్ అనేటువంటి పొగలు బయటకు వస్తూ ఉంటాయి, కానీ లోపల చూస్తే ఏమీ ఉండదన్నమాట. గొప్పతనం అంటూ ఏమీ ఆ వ్యక్తిలో ఉండదు. తను గొప్పలు చెప్పుకుంటూ ఆ పొగల్ని బయటికి వదులుతూ ఉంటాడన్నమాట. సో ఆ రకమైనటువంటి భావం అందులో ఉన్నదన్నమాట, అందులో ఉన్నది. సో చూడండి, గర్విష్ఠులు ఏం చేస్తే వాళ్ళు పోడుకుంటూ ఉంటారు, నేను అది, నేను ఇది అని చెప్పేసి చెప్పుకుంటా. నేను మొన్నే వచ్చాను, అప్పుడే ఎల్డర్ని అయిపోయాను, నా టాలెంట్ మీకు తెలియదు, నా గ్రేట్నెస్ మీకు తెలియదు, నా గొప్పతనం మీకు తెలియదు, అసలు ఇంతమంది సీనియర్స్ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను ఎంత గొప్పనని వాళ్ళు ఆ గర్వపు పొగలు అనేవి బయటికి కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి లోపల గొప్పతనం ఏమీ ఉండదు, ఓన్లీ గర్వం మాత్రమే కనబడుతుంది. సో ప్రైడ్ ఈజ్ ఏ కండిషన్ వాయిడ్ ఆఫ్ రియాలిటీ. ప్రైడ్ అనేది ఎప్పుడు వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుంది? లోపల ఏమి లేనప్పుడు, బయటికి గొప్పలు చెప్పుకున్నప్పుడు ఆ యొక్క ప్రైడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో రియాలిటీ అనేది శూన్యం. అక్కడ రియాలిటీ అనేది ఏంటి? శూన్యము. వాస్తవానికి గొప్పతనం ఏమీ లేదు, కానీ గొప్పలు చెప్పుకుంటా ఉంటారు, డబ్బాలు చెప్పుకుంటా ఉంటారు. సో సచ్ పీపుల్ ఆర్ స్పిరిచువల్లీ డిస్క్వాలిఫైడ్ టు లీడ్ ద చర్చ్. అలాంటి వాళ్ళు చర్చిని నడిపించడానికి అర్హులు కారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ద రిజల్ట్ ఆఫ్ సచ్ అన్ unrealistic puffing up is the possibility of falling into the same condemnation as the devil. చూడండి, ఇలాగా వాడు గర్వాంధుడు అవడం వల్ల ఏమవుతుంది? సాతాను యొక్క ఉరిలో సాతాను పడినటువంటి శిక్ష, సాతానికి కలిగిన శిక్షా విధికి లోబడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎహెచ్కేల్ గ్రంథం 28 is taken. ఎహెచ్కేల్ chapter 28 is taken as the description of the fall of Satan by many Bible students. If it is, the fall of Satan is a pathetic end of a glorious being. The best thing is to avoid room for such a fall by not appointing a novice as an elder. ఎహెచ్కేల్ 28వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అది బైబిల్ స్టూడెంట్స్, పండితులందరూ కూడా అందులో పతనం చెందిన వ్యక్తి ఎవరంటే సాతాను అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అదే కనుక వాస్తవమైనట్లయితే అంత గ్లోరియస్ గా, ఎంతో మహిమతో ఉన్నటువంటి ఆ జీవియే అంత ఘోరమైనటువంటి పతనానికి గర్వం వల్ల పడిపోయినట్లయితే, మరి ఈ కొత్తగా చేరినటువంటి ఈ వ్యక్తిని మనం ఎల్డర్గా పెడితే ఇంకెంతగా పతనం అయిపోతాడు, ఇంకెంతగా సంఘాన్ని పతనం చేస్తాడో మీరు ఆలోచించాలి. ద జెనిటివల్ ఫ్రేజ్ క్రిమైమ్ పెసెటోడియాబులో, చాలా పెద్ద వర్డ్, fall into condemnation of the devil. ఆ మాటకు అర్థం could mean the ultimate condemnation reserved for the devil, or it could mean a snare made by the devil. సో ఇక్కడ అపవాదికి కలిగిన శిక్షా విధి అనే మాట మనం చూసినట్లయితే, అపవాదికి చిట్ట చివరిగా అల్టిమేట్ గా కలగబోయేటువంటి శిక్షా విధి, లేకపోతే ఆ యొక్క శిక్ష అనే ఒక అర్థంగా మనం తీసుకోవచ్చు. లేదా డెవిల్, అపవాది లేకపోతే సాతాను వలన కలిగినట్టు ఉరిగా కూడా మనము చూడవచ్చు. దాంట్లో ఆ వ్యక్తి పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని ఇక్కడికి
ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకటి అల్టిమేట్ కండెమ్నేషన్ రిజర్వ్ ఫర్ ద డెవిల్, అపవాది కలిగిన శిక్షా విధి అందులో మనకు అర్థమైపోతుంది కదా. దాన్ని ఇంకొక రకంగా ఏంటంటే అపవాది వలన కలిగినటువంటి గురి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అర్థం కావచ్చు. ద రిజల్ట్ ఈస్ టూ సివియర్ దట్ వీ షుడ్ అవాయిడ్ ఇట్. అంటే అర్థం ఏంటంటే ఫలితము చాలా భయంకరంగా ఉండబోతుంది, చాలా సీరియస్గా ఉండబోతుంది అన్న విషయం మాత్రం మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తిని ఎల్డర్గా అపాయింట్ చేస్తే చాలా సీరియస్ దారుణమైన విషయాలు సంభవిస్తాయి అన్నది ఇక్కడ సారాంశం. ఓకే. ద జెనిటివల్ ఫ్రేజ్ దాన్ని మనం ఆల్రెడీ చూసాం కదా. Paul definitely did not prescribe certain years of experience in Christian life for appointment as an elder. The believer must be given opportunity for growth. Some may grow faster than others. However, time must be given its chance to work in the life of a man. అంటే ఇక్కడ పౌలు ఇన్ని సంవత్సరాలు ఉన్నవాడినే, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నవాడినే ఎల్డర్గా పెట్టండి అని స్పెసిఫిక్గా మనకేం చెప్పట్లేదు. కానీ ఆయన చెప్పే విషయం ఏంటంటే బిలీవర్కి ఎదగడానికి కొంత టైం పడుతుంది. కొంతమంది ఫాస్ట్గా స్పిరిచువల్గా ఎదుగుతారు మిగతా వాళ్ళతో పోలిస్తే. సో వాళ్ళు ఎదిగేయడానికి ఏమవసరము, టైం అనేది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మీయ ఎదగడానికి కావాల్సిన ఇనఫ్ టైంని మనము ఇవ్వాలి. ఆ తర్వాతే మనము ఆ వ్యక్తికి సంబంధించిన ఎల్డర్షిప్ గురించి ఆలోచించాలి. Nowhere in the list of qualifications for elders, Paul suggests that only an old man could be considered for eldership. It is not age, but it is maturity that the list of qualifications suggests. చూడండి, పౌలు ఎక్కడ కూడా ఎల్డర్గా ఉండాలంటే ముసలి వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు. మళ్ళీ అలా కూడా అనుకోకూడదు మనం. అర్థమవుతుందా? ఎల్డర్స్ అంటే ముసలోళ్ళకి సంబంధించినటువంటి ఒక పదవి, ఒక పని అని మీరు అనుకోకూడదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏజ్ ప్రాముఖ్యం కాదు, మెచ్యూరిటీ. ఫస్ట్ నుంచి మనం చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే మెచ్యూరిటీ, పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని పౌలు గారు స్ట్రెస్ చేసుకుంటూ ఇక్కడ చెప్తా ఉన్నాడనే విషయాన్ని మనం దయచేసి గమనించాలి. తర్వాత 16వ క్వాలిఫికేషన్, 16th క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎల్డర్ ఏంటంటే గుడ్ టెస్టిమనీ విత్ అవుట్సైడర్స్. అంటే బయట ఉన్న వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండాలి. అంటే సంఘానికి వెలుపటి ఉన్న వారి చేత, అవిశ్వాసుల దగ్గర నుంచి మంచి సాక్ష్యం ఆ వ్యక్తి కలిగి ఉండాలి. వెలుపటి సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవాలి. ఓకే. ఇక్కడ సంఘంలో ఉన్న వారి చేత దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. సంఘము వెలుపటి అంటే ఇక్కడ విషయం ఏంటంటే సంఘం బయట అంటే సమాజంలో కూడా ఆ వ్యక్తికి మంచి సాక్ష్యం ఉండాలి. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనం చూద్దాం. మార్టూరియన్ మీన్స్ టెస్టిమనీ, సాక్ష్యము. కలెన్ మీన్స్ బ్యూటిఫుల్, అందమైన, ఆర్ గుడ్ అంటే అందమైన మంచి సాక్ష్యం. బ్యూటిఫుల్ టెస్టిమనీ, చక్కటి సాక్ష్యం, మంచి సాక్ష్యము అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. ద ఐడియా ఈస్ దట్ ఏ క్యాండిడేట్ కన్సిడర్డ్ ఫర్ ఎల్డర్షిప్ must have established a good report or reputation with the people outside. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఎల్డర్గా పెట్టుకోవాలి లేకపోతే ఎల్డర్గా ఉండాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తి సమాజంలో సంఘము వెలుపటి వారి చేత మంచి పేరున్న వాడై ఉండాలి. బ్యాడ్ రెప్యుటేషన్ ఉండకూడదు, ఆ వ్యక్తికి చెడ్డ సాక్ష్యం ఉండకూడదు.
ప్రజల్లో కూడా, అవిశ్వాసుల్లో కూడా, ఆ వ్యక్తి ఉంటున్న ఆ ఊర్లో కూడా మంచి సాక్ష్యం ఉండాలి అన్నది ఇక్కడ విషయము. ఈజ్ ఫెయిత్ ఆర్ విత్ నాన్ క్రిస్టియన్స్, ఆయన విశ్వాసం గురించి అవిశ్వాసుల దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. దో ద మినిస్ట్రీ ఆఫ్ ఎల్డర్స్ ఈజ్ ప్రైమరీలీ టు బిలీవర్స్. చూడండి, ఇప్పుడు ముఖ్యంగా ఈయన చేసి ఎల్డర్గా ఆయన పరిచయం చేసేది ఎవరి దగ్గర? బిలీవర్స్ దగ్గర కదా. their reputation in the world is going to affect the respect of the believers also. మరి ఈయన చేసేది సంఘంలో కదండి సేవ, పరిచర్య, బయట ఉన్న వాళ్ళతో. ఎందుకంటే ఈ వ్యక్తి మంచి సాక్ష్యం కలిగి ఉండకపోతే, ఎల్డర్గా ఉండేటువంటి వ్యక్తి మంచి సాక్ష్యం కలిగి ఉండకపోతే అది సంఘాన్ని కూడా బాధిస్తుంది. ఈ వ్యక్తి చెడ్డవాడైతే, చెడ్డ సాక్ష్యం ఉన్నవాడైతే సంఘంలో ఉన్న వాళ్ళను కూడా ఆ విషయం బాధిస్తుంది. ఆ బిలీవర్స్ కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి అది చాలా చాలా ఆ చర్చికి కూడా చెడ్డ పేరు వస్తుంది. చర్చికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అదొక్క ఆయన పర్సనల్ విషయం మాత్రం కాదు, అది చర్చిని కూడా ఎఫెక్ట్ చేసేటువంటి విషయము. Ecclesiastical denominations generally give great attention as to whom they appoint as a priest or clergy. They generally take people only from respectable homes. చూడండి, ఎక్లిషియాస్టికల్ డినామినేషన్స్, సంఘపరమైన డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సాధారణంగా చూస్తే వాళ్ళు ప్రీస్ట్ని కానీ క్లెర్జీని కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి మర్యాదస్తుల కుటుంబంలోంచి వచ్చిన వారినే సెలెక్ట్ చేసుకుంటారు. మర్యాదస్తుల కుటుంబంలోంచి మంచి సాక్ష్యం ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు కూడా జనరల్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకు? మంచి వ్యక్తులు ఎల్డర్స్గా ఉంటేనే, మంచి సాక్ష్యం ఉన్న వ్యక్తులు ఎల్డర్స్గా ఉంటేనే సంఘానికి కూడా మంచి పేరు వస్తుంది. సంఘంలోని వ్యక్తులు కూడా గౌరవించబడతారు. చూడండి, ఒక వ్యక్తి మంచి సాక్ష్యం ఉన్నట్లయితే, ఓ మీరు వెళ్ళే చర్చి, ఆ ఎల్డర్ వెళ్ళే చర్చి కదా, ఆయన చాలా మంచివాడండి, చాలా ఆత్మీయుడండి, మేము దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ మా పట్ల కూడా ఆయన చాలా ప్రేమ చూపు, మీరు ఆయన చర్చికి వెళ్తున్నారా అని బిలీవర్స్ని కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఎల్డరు మంచి సాక్ష్యం లేదనుకోండి, సమాజంలో చెడ్డ పేరు ఉందనుకోండి, మీరు ఏ చర్చికి వెళ్తున్నారు? ఎల్డర్ ఉంటే చర్చికి, అబ్బో వాడు దుర్మార్గుడు, ఆయన వెళ్ళే చర్చికి పోతున్నారా మీరు? ఆయన చెప్పేటువంటి మాటలు వింటున్నారా మీరు? ఆ చర్చికి వెళ్ళి మీరే నేర్చుకుంటారు అని బిలీవర్స్ కూడా వాల్యూ పోతుంది. అర్థమవుతుందా? అది విషయం ఇక్కడ. సో ద ప్రీస్ట్ ఆర్ ది క్లెర్జీ రిప్రజెంట్స్ ద హోల్ డినామినేషన్. So if they are not men of moral and ethical excellence, it affects the reputation of the denomination. How much more importance the evangelicals must give in choosing men of good reputation with people who are outside our faith. Sad to observe that such is not the case always. If a person is liked by the believers of the church and has established good rapport with the existing leadership of the church, he has good ఛాన్స్ టు బికమ్ ఏ డి జ్యూరీ ఎల్డర్. చూడండి, ఒక ప్రీస్ట్ని, క్లర్జీని అనేది వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు మర్యాదస్తుల కుటుంబంలోంచి, మంచి సాక్ష్యం ఉన్న కుటుంబంలోంచి మరి డినామినేషన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ ప్రీస్ట్ని బట్టి, ఆ క్లర్జీని బట్టి వాళ్ళు ఆ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళు నైతికంగా మంచి వాళ్ళై ఉండాలని, ఎథిక్స్ పాటించే వాళ్ళై ఉండాలని, అలాంటి వాళ్ళు మాత్రమే ప్రీస్ట్గా, క్లెర్జీగా ఉండాలని వాళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. మరి అలాంటప్పుడు సౌవార్థిక సంఘాలుగా ఉన్నటువంటి మనము, దేవుని వాక్యానికి లోబడి ఉండేటువంటి సంఘాలని కలిగి ఉండాలని కోరుకుంటున్న మనము, మరి వ్యక్తుల్ని సంఘ పెద్దలుగా నియమించేటువంటి క్రమంలో మంచి పేరు, మంచి సాక్ష్యము సమాజంలో ఉన్న వాళ్ళని ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో అలా జరగట్లేదు. ఎవడు పడితే వాడిని సంఘ పెద్దలుగా పెట్టేస్తున్నారు. వాడు లంచగొండి వాడైనా, వాడు వ్యభిచారి అయినా, వాడు మోసగాడైనా, వాడి దగ్గర డబ్బు ఉంటే చాలు, వాడికి ఒక మంచి పదవి ఉంటే చాలు,
ఒక పెద్ద ఉద్యోగం ఉంటే చాలు, ఆ వాడిని తీసుకెళ్లి సంఘ పెద్దలుగా పెట్టేస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అండి! ఎంత దౌర్భాగ్యం అండి! బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులను మాత్రమే ఎల్డర్లుగా మనం నియమించుకోవాలి. ఓకే. చూడండి, ఒక వ్యక్తి సంఘంలో ఉన్న వాళ్ళందరితో మంచిగా ఉన్నట్లయితే, ఎల్డర్స్‌తో మంచి బంధంలో ఉన్నట్లయితే, ఆల్రెడీ ఉన్న ఎల్డర్స్‌తో మంచి బంధంలో ఉండి, సమాజంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే, తప్పకుండా ఆ వ్యక్తి ఎల్డర్‌గా చేయబడ్డానికి అవకాశము ఉన్నది. The evangelistic efforts of the church would terribly suffer if the leadership of the church does not have good testimony with outsiders. బయటున్న వాళ్ళ చేత మంచి బంధాలు, మంచి సాక్ష్యము లేనట్లయితే సంఘం యొక్క నాయకత్వం అనేది చాలా దెబ్బతింటుంది. సంఘం కూడా దానివల్ల చాలా పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. Reputation among the unsaved is a better test for the quality of one's spirituality than reputation among believers. చూడండి, విశ్వాసుల మధ్య మంచి సాక్ష్యం ఉండటం చాలా అవసరము. నిజంగా ఒక వ్యక్తి ఎల్డర్ కావాల్సిన వ్యక్తికి రియల్ టెస్ట్ ఏంటంటే, అవిశ్వాసుల మధ్యలో ఆయనకి ఎలాంటి పేరుంది, సమాజంలో ఆయనకి ఎలాంటి పేరుంది, ఆయన పనిచేసే ఆఫీస్‌లో ఆయనకి ఎలాంటి పేరుంది, ఆయన వ్యాపారం చేస్తున్నాడు కదా! ఆయన గురించిన జనాలు ఏమనుకుంటున్నారు. సో, అది రియల్ టెస్ట్ అన్నమాట. రియల్ టెస్ట్ అది. కాబట్టి ఆహ్, మంచి టెస్టిమనీ ఔట్‌సైడ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. బిలీవర్స్ అబ్జర్వ్ లెస్ క్రిటికల్లీ అండ్ జ్యుడిషియల్లీ దాన్ ది అన్‌బిలీవర్స్. చూడండి, మన బిలీవర్స్ అయితే మన బ్రదరే గదా అని కొంత చూసి చూడనట్టుగా మామూలుగా ఉంటారు. కానీ అవిశ్వాసులు అలా ఉండరు గదా! వాళ్ళు క్రిటికల్‌గా చూస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర మంచి సాక్ష్యం మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అన్‌బిలీవర్స్ డిటెక్ట్ ద స్టెయిన్స్ ఆన్ అవర్ లైఫ్స్ మచ్ మోర్ ఈజీలీ థాన్ బిలీవర్స్. బిలీవర్స్ కంటే కూడా అవిశ్వాసులు మనలో ఉన్నటువంటి మురికిని, మరకల్ని ఈజీగా కనిపెట్టేస్తారు. మనలో ఉన్న క్యారెక్టర్‌లో ఉన్నటువంటి దోషాల్ని ఈజీగా కనిపెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు క్రిటికల్ మైండ్‌తో మనల్ని చూస్తారు కాబట్టి. కాబట్టి అలాంటి వారి దగ్గర మంచి సాక్ష్యం మెయింటైన్ చేయడం అనేది రియల్లీ గ్రేట్. అలాంటి వ్యక్తులను మాత్రమే, ఎక్కడైతే సంఘం వెలుపట మంచి సాక్ష్యం కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులు మాత్రమే మనం సంఘ ఎల్డర్స్‌గా మనము నియమించుకోవాలి. When a person who is without good testimony in the world is appointed as an elder, he falls into the reproach and the snare of the devil. The word oneidsmon means reproach, disgrace, insult, etc. The world would insult such a one. It is a snare of the devil. The word pagida, snare, is a trap set to catch troubling animals. Satan promotes the appointment of people as elders who are without repute with outsiders to trap the good testimony of the church. Once people are caught in this trap, Satan will have his say in the church. The office and the ministry of elders would suffer ridicule and reproach in the world. చూడండి, ఎవరైతే మంచి సాక్ష్యము లేకుండా ఉంటారో అలాంటి వ్యక్తిని సంఘం యొక్క ఎల్డర్‌గా నియమించుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తి సాతానుకు ఉరిలో పడతాడు. సాతానుకు ఉరిలో పడతాడు. అంటే అర్థం ఏంటంటే అవమానము, తర్వాత ఇన్సల్ట్‌లు, తర్వాత దారుణమైనటువంటి పరిస్థితికి దాపరించేటువంటి విషయాలు సంభవిస్తూ ఉంటాయి. చూడండి, అలాంటి వ్యక్తిని, మంచి సాక్ష్యం లేని వ్యక్తిని ఎల్డర్‌గా చేసినట్లయితే సమాజము, లోకము ఆ వ్యక్తిని నిందిస్తుంది, ఇన్సల్ట్ చేస్తుంది. "నువ్వారా బాబు ఎల్డర్‌వి" అని చెప్పేసి చులకనగా మాట్లాడతారు. అదే సాతాను యొక్క ఉరి. అది ఉరి చూడండి, స్నేర్, వేటగాని ఊరి ఏం చేస్తుంది? యానిమల్స్ ని పట్టుకోవడానికి వేసేటువంటి ఊరి కదా. సాతాను కూడా ఇలాంటి మంచి సాక్ష్యం లేని వ్యక్తుల్ని ఎల్డర్స్ గా ప్రమోట్ చేయడానికి వాడు తొందర పెడుతూ ఉంటాడు. వన్స్ అలాంటి మంచి సాక్ష్యం లేని వాడిని ఎప్పుడైతే మరి వాళ్ళు సంఘ పెద్దగా ఏర్పరచుకుంటారో, వాళ్ళు సాతాను ఊరిలో పడినట్లే. అలాంటి వాడు ఎప్పుడైతే సంఘ పెద్ద అయ్యాడో
ఆ సంఘానికి ఆటోమేటిక్గా చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే జనాలకు తెలుసు కదా, సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అని తెలిసినప్పుడు, వీడు ఇలాంటోడు మీ చర్చికి ఎల్లరయ్యాడా, వీడి ఆధ్వర్యంలో మీరు ఉన్నారా, వీడు వీడు ఏం నీతులు చెప్తాడు, వీడు బయటంతా చేసేది మోసాలు, దగ, కుట్రలు, లంచాలు, ఇలాంటి మోసగాడు మీకు చెప్తే మీరు నేర్చుకునేదేముంది అని చెప్పేసి వెంటనే ఆ యొక్క చర్చికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సాతానికి కావాల్సింది అదే. సాతానికి కావాల్సింది అదే. అర్థమవుతుందా? అందుకే వాడు ఇలాంటి వ్యక్తుల్ని ఎల్డర్‌షిప్‌లో తీసుకురావడానికి సంఘంలో ఉన్న వారిని కొంతమందిని వాడుకుంటాడు. కాబట్టి బీ కేర్‌ఫుల్, బీ కేర్‌ఫుల్, బీ కేర్‌ఫుల్ అన్న విషయం మనము గమనించాలి. Paul in Titus lists a number of qualities that are not listed in Timothy for elders. The general idea is the same in both places. However, there are differences in details. We touch upon them briefly. So, పౌలు తీతుకు రాసిన పత్రికల క్వాలిఫికేషన్స్ 2 చోట్ల ఇవ్వబడ్డాయి. కొన్ని చోట్ల ఇక్కడ వివరణ ఇవ్వని విషయాలు అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిస్ట్ చేయబడి కొన్ని అందులో లిస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాటిని మనము నెక్స్ట్ వీక్ మనము వాటిని చూద్దాము. అర్థమవుతుందా? పౌలు రాసినటువంటి తిమోతి రాసిన పత్రికలోను, తీతుకు రాసిన పత్రికలోను క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇందులో ఉన్న కొన్ని అందులో ఉండకపోవచ్చు, అందులో ఉన్న కొన్ని ఇందులో ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం తిమోతికి రాసిన పత్రికలో ఉన్న విషయాలన్నింటినీ కూడా క్వాలిఫికేషన్ స్టడీ చేసాము. ఇందులో కొన్ని తీతుకు రాసిన పత్రికలు కూడా ఉన్నాయి. అయితే ఇంకా మిస్ అయ్యి కేవలం తీతులో మాత్రమే ఏదైతే కొన్ని ఉండి ఇందులో లేవో వాటిని మనము ఒకసారి వాటిని కూడా టచ్ చేద్దాం. వాటిని కూడా బ్రీఫ్గా స్టడీ చేద్దాం. తద్వారా టోటల్గా క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎల్డర్స్ని మనం డీటెయిల్గా ఆ సెట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా డీటెయిల్గా మనము నేర్చుకున్న వారు అవుతాము. నెక్స్ట్ వీక్ దాన్ని మనం చూద్దాం. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. సో మన వీడియోస్ అన్ని కూడా బైబిల్ సత్యాలు నీ కొరకు యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మన క్లాసెస్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మిస్ అయిన క్లాసులు కూడా అందులో దొరుకుతాయి. మీరు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా నంబర్ ఇది 8309877618. కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ అనేది చేయండి. సో మేము మీకు స్పిరిచువల్గా హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాం. వాక్యానుసారమైన సంఘాలు మీరు ఏర్పాటు చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, గైడ్లైన్స్ ఇవ్వడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. దేవుడు మన యొక్క ఎఫర్ట్స్ని దీవించును గాక. ప్రభునామం మహిమపరచబడును గాక. ఆమేన్.